తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ప్రకటనతో ముందుకొచ్చింది. అసలా ప్రకటనేటి? దాని వివరాల్లోకి వెళ్ళిపోదాం పదండి. 14,000. అవును, ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఎంతోమంది నిరుద్యోగ యువత కలలకు, వాళ్ల ఆశయాలకు ఒక రూపం. ఇంతకీ ఈ 14,000 ఏంటి అనే కదా సందేహం? అవును, విన్నది నిజమే. త్వరలోనే మన రాష్ట్రంలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. అంటే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సరే, ఇంత పెద్ద ప్రకటన వచ్చింది కదా, మరిది ఎక్కడించొచ్చింది? దీని వెనక ఉన్న అసలు విషయాలేంటి? చూద్దాం రండి. ఈ వార్తకు అంత బలమెందుకొచ్చిందంటే, ఇది చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు డీజీపీ శివధర్ రెడ్డిగారే. ఒక ప్రెస్ మీట్లో ఆయన ఈ మాట అనడంతోనే ఇక అభ్యర్థుల్లో ఆశలు ఆకాశాన్నంటాయి. ఓకే, అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, కానీ దీని వెనకాల ఉండే అఫీషియల్ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ రిక్రూట్మెంట్ను ఎవరు చూసుకుంటున్నారు, ఆ డీటెయిల్సేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, మన రాష్ట్ర పోలీస్ హెడ్ అంటే డీజీపీ శివధర్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయం చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత పెద్ద అధికారి నుంచి మాట వచ్చిందంటే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అనే ఒక గట్టి నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని ఖాళీలున్నాయో లెక్కగట్టి ఆ ఫైల్ని ప్రభుత్వానికి పంపించారు. సో ఇప్పుడు బాల్ గవర్నమెంట్ కోర్టులో ఉంది. వాళ్ళు ఓకే అన్న వెంటనే మన ముందు నోటిఫికేషన్ ఉంటుంది, అంతే. అయితే అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ఇప్పుడే ఎందుకు? దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఒత్తిడి. రెండోది, ప్రస్తుతం డ్యూటీలో ఉన్న పోలీసులపై విపరీతమైన వర్క్లోడ్, అంటే పనిభారం పెరిగిపోవటం. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. ఈ అనౌన్స్మెంట్ ఎంత పెద్దదో మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. అంటే గతంలో పోలీస్ రిక్రూట్మెంట్స్ ఎప్పుడెప్పుడు జరిగాయో ఒక లుక్ వేద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 2016, 2018, ఆ తర్వాత 2022లో నోటిఫికేషన్లు వచ్చాయి. కాని వాటన్నింటితో పోలిస్తే ఇప్పుడు రాబోయే ఈ 14,000 పోస్టుల భర్తీ అనేది చాలా చాలా పెద్దది. అందుకే దీనికింత ఇంపార్టెన్స్. సరే, ఇదంతా బానే ఉంది. గతం గురించి, కారణాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న అసలు ప్రశ్న, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? అవును, అందరూ అడిగేది ఒకటే ప్రశ్న, అసలు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జాన్వరిలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయి. అంటే దాని అర్థమేంటి? టైం చాలా తక్కువుంది. సో ప్రిపేర్ అయ్యేవాళ్లు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ 14,000 ఉద్యోగాలు, ఇది కేవలం ఒక టెంపరరీ రిలీఫ్ మాత్రమేనా? లేకపోతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు వేస్తున్న మొదటి అడుగు అవుతుందా? దీని గురించి కాస్త ఆలోచించాల్సిన విషయమే.